హలో ఎవ్రీబడి, మనం ఇక్కడ చేపలు షాప్ వచ్చినాము. చేపల మార్కెట్ చూడండి, అన్ని చేపలు రొయ్యలు సాయంత్రము పీతలు వండుకున్నాము. పీతలు నేను పీతలు ఉండడానికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంటికి పోతున్నాము. ఇంటికి పోయి మంచిగా ట్యాప్ చేసి నేను పెడతా. స్టే ట్యూన్ ఫర్ ద ట్యాప్. వెల్కమ్ బ్యాక్. బిన్ లాంగ్ టైమ్, చాలా రోజులు అయిపోయింది. అందరూ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు మనం పీతల కూర చేస్తాము, ఫ్రై చేస్తాము. ఇప్పుడు వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్. చాలా రోజులు అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. నేను షార్ట్ వీడియో పెట్టాను పీతలు తెచ్చానని, అందుకే పోయినాను. పీతలు తెచ్చాను. ఇదిగోండి కోపి చేశాను పీతల్ని. మన క్రాబ్స్, ఇవి ఎండ్రకాయలు అంటారు పీతలు. మనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసి 1 ఆనియన్ పెద్దది గ్రైండ్ చేసుకోవాలా. ఇంకా ఒక టొమాటో తీసుకోవాలా. మళ్ళీ నేను మసాలా అవన్నీ చూపిస్తాను, వేసేద్దాం. ఓకే, ఆయిల్ వేసాను. ఇక్కడ చూడండి, ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసాను. కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. ఇప్పుడు ఆయిల్ వేయగానే మనము ఇది మన ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాము కదా, అది వేసుకుందాము. కొంచెం వెనకకు పోతే బెటర్. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వేసేసి కొంచెం దీన్ని వేయించుకుందాము. రైట్ నా వేయించుకొని ఇప్పుడు ఇది వేయించుకున్నాము కదా, అట్లా వేగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇది కొంచెం ఎక్కువ వేస్తా. మనం హాఫ్ కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మనము వేసేసుకొని తిప్పేసుకుందాము. ఎందుకంటే ఇది గ్రౌండ్ పేస్ట్ చేసేసినాం కదా మనము. ఆనియన్ జల్దీ ఉడికిపోతుంది పేస్ట్, అందుకే అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని దాంట్లోనే. ఇది కొంచెం మంచిగా కుక్ అయినాక మళ్ళీ వస్తాను. ఓకే ఎవ్రీబడి, కొంచెం ఫ్లేమ్ తగ్గించుకున్నాను. యాజ్ యూ కెన్ సీ బాగా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఈ టైంలో మనము టమాటోస్ వేసుకునేస్తాం. టమాటోస్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. టమాటో సాఫ్ట్ అయ్యేదాకా, మెత్తగా కావాలి. లిడ్ వేసుకొని ఉడికిచ్చేసుకుందాం కొంచెం సేపు. మనము లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉడికినాక మళ్ళీ వస్తాం. ఎవ్రీబడి, కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. టమాటో అంతా క్రష్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనకి కావాల్సిన థింగ్స్ ఇవ్వండి. కరివేపాకు, ఒక 3 టీ స్పూన్ కోరియాండర్ పౌడర్, మన ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ పసుపు, టర్మరిక్. నేను ఇది కొంచెం జోరుగా వేసాను. కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసాను ఇక్కడ. మన రెడ్ చిల్లీ, సాల్ట్ మీ సరిపోట్ కాల, హౌ మచ్ సాల్ట్ యూ నీడ్. ఇదేమో మీట్ మసాలా, 1 టీ స్పూన్ మీట్ మసాలా. అండ్ ఇదేమో జీలకర్ర పొడి, క్యూమన్ పౌడర్ 2 టీ స్పూన్. అండ్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. వేసేసి కలుపుకుందాం. మంచిగా కలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు వాసన వస్తుంది. పీతలు వేసుకుందాం. క్రాబ్ ఇంట్రడ్యూస్ చేస్తాము. పక్కకు పెట్టుకుందాము. వేసుకొని దీన్ని ఒకసారి తిప్పుకోవాలి. మసాలా అంతా పట్టుకోవాలి. క్రాబ్ అదే మన పీతలకి మసాలా అంతా పట్టాలి. ఓకే ఎవ్రీబడి, వీర్ బ్యాక్. సీ ద స్టీమ్ రిలీజ్ అయింది. ఇవ్వండి, ఆ బ్లూ అంతా వెళ్ళిపోయి ఇట్లా పింక్గా అయింది. ఈ కలర్ ఎర్రగా అవ్వాలా. అట్లా ఎర్రగా అయినప్పుడు కుక్ అయినట్టు. సీ ఫుడ్ ఎప్పుడన్నా రొయ్యలనా, పీతలన్నా, లాబ్స్టర్ అన్నా, ఏదైనా మనం సీ ఫుడ్ చేసినప్పుడు అట్లా పింక్గా ఎర్రగా రావాలి. అప్పుడే అది కుక్ అయినట్లు అనమాట. సో అది కుక్ అయింది. కొంచెము నీళ్ళు ఏమైనా ఉంటే అది పోయేదాకా కొంచెం ఇట్లా మూత ఓపెన్ పెట్టుకొని వేయించుకుందాం మనము. అప్పుడు ఇగోండి ఎంత మంచిగా బ్యూటిఫుల్ కలర్, రంగు చూడండి అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మసాలా అంతా ముక్కకి పట్టుకున్నది మంచిగా. అట్లా ఉండాలి. ఇట్లా కొంచెం మసాలా వేసుకుంటా చేసుకుందాము. ఇదంతా కొంచెం ఎండాలన్నమాట. మళ్ళీ వస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి థిక్గా అయింది.
వాటర్ అంతా నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోయింది. ఉట్టి ఇట్లా థిక్గా గ్రేవీ ఉంది, ఇంకేం లేదు. యాజ్ యూ కెన్ సీ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనము ఆఫ్ చేసేసినాం. సర్వింగ్ డిష్లో వేసుకొని మళ్ళీ వస్తాం. ఓకే ఎవ్రీబడి, అయిపోయింది. కొంచెం డెకరేషన్ చేశాను పెట్టి. అది ఎండ్ రిజల్ట్. గుజ్జు ఉంటుంది కొంచెం, క్రాబ్ అంతా అయ్యి అట్లా మన పీతలంతా అది తీసుకొని తిన్నప్పుడు గుజ్జు అంటుకుంటా మాంసంకి తగులుతుంటుంది. సో ఇది మన పీతలు ఫ్రై. ఐ హోప్ మీరు చేస్తారు, ఇది ఎంజాయ్ చేసుకోవాలా, తినాలా, అన్నీ ట్రై చేయాలా. రేపు ఎల్లుండి మళ్ళీ ఒకటి పోస్ట్ చేస్తాను. మనము చేపలు పులుసు వండుతాం, చేప పులుసు. సో అందరు చూడండి, ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.